నిన్న రాత్రి జరిగినటువంటి అంశము దాదాపు ఎన్హెచ్ అంటే నేషనల్ హైవేలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఒక స్కేటింగ్ పరంగా అయితేనేమి కానివ్వండి, తర్వాత ఈ ఆటో వాళ్ళు ఇక్కడ రేసులు చేసుకుంటూ అంటే చాలా ఎక్కువగా వీళ్ళు చేస్తున్నటువంటి అంశం మనకు కనపడుతుంది. సో దీనిపైన ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? దాదాపు ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ మనతో ఉన్నారు. సో ఈ అంశంపై మాట్లాడడానికి వారు ఏం మాట్లాడతారు, ఏం స్టెప్స్ తీసుకోబోతారు, ఏ చర్యలు తీసుకోబోతారు అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సో నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి మీ స్పందన ఏ విధంగా ఉంది? సార్ నిన్న సోషల్ మీడియాలో మాకు కూడా వచ్చిన వెంటనే ఎస్పీ గారు వెంటనే దీని మీద వెరీ సీరియస్గా రియాక్ట్ అయ్యారు. డిఎస్పీ సార్కు ఆదేశాల మేరకు ఎస్పీ గారు దీని మీద వెంటనే టేస్ట్ చేయమని వెంటనే చెప్పిన వెంటనే ఆర్ఎస్ రమేష్, ధనంజయ్ టీము, ఎస్ఐలు మొత్తం 3 టీములు ఫామ్ చేసి మనకు ఒక టీంలో 4 పెట్టి నిన్న మొత్తము మేము పోవడం జరిగింది. ఎందుకంటే 3 బండ్లకు కూడా నంబర్ ప్లేట్ లేకుండా కనిపిస్తుంది. అది దానిలో ఒకటి ఏమంటే డేంజర్ అని ఉంది. దాన్ని వెంటనే టెస్ట్ చేసి మేము వెంటనే రాత్రి 10-11 లోపల ఆ 3 బండ్లు కూడా టెస్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. ఏమంటే ఈ 3 రాత్రి 1వ తారీఖు రాత్రి 10:30-11 ప్రాంతంలో హైవే మీద పంచలింగాల ప్రాంతంలో వీళ్ళు స్కేటింగ్లు చేస్తూ చాలా డేంజరస్గా చూసినా మీరు వీడియోలో అది చాలా భయభ్రాంతులుగా చూస్తేనే గగ్గురు పరిచే విధంగా వాళ్ళు డ్రైవింగ్ చేస్తారు. దీని మీద వెంటనే మేము పట్టుకొచ్చాము. ఎందుకంటే ఇది చేస్తే వాళ్ళు ఏమైనా అయితే వాళ్ళు చనిపోవడం కాక వెనకలు ఉండే బండ్లు కూడా యాక్సిడెంట్ అయిపోయి ఇంకా స్పీడ్ ఉంటాయి బండ్లు. ఎందుకంటే హైవేలో బండ్లు మినిమం 80 స్పీడ్ ఉంటుంది. అలాంటి టైంలో ఒక ప్రైవేట్ బస్సు, స్వీట్ బస్సు వస్తే ఇంకా భయంకరమైన ఒక ఇన్సిడెంట్ కావచ్చు. మీరు మన లాస్ట్ టైం చూసినట్టు దానికి వెంటనే మేము స్పందించినాము. పట్టుకొచ్చి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చినాము. వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియజేస్తున్నాం, ఇలా చేయడం వల్ల చనిపోతారా చూశారు, మీరు గమనించారు మీరు కనుక దానికి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళ మీద ఎస్పీ గారు ఆదేశం మేరకు యాక్షన్ తీసుకుపోతున్నారు. ఇటువంటి ఇన్సిడెంట్స్ చాలా పునరావృతం అయ్యాయి. మళ్ళీ పదే ఇన్సిడెంట్స్ ఇవి పునరావృతం అవుతూ వస్తున్నాయి. మరి దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఈ స్టంట్స్ కానీ ఇవి కానీ చాలామంది ఇబ్బంది పడతారు, చాలామంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా ఉంది. మరి ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ మీద అంత వారు నిర్లక్ష్య వైఖరి ఉందనుకుంటారా వాళ్ళు? అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మమ్మల్ని ఏం చేయలేదు అన్న ధీమాతో వాళ్ళు చేస్తున్నటువంటి అంశంగా కనపడుతుంది ఇది. సో దీని మీద ఎటువంటి కట్టుదిట్టమైన చర్యలు ముందు తీసుకోబోతున్నారు? సార్ ఇప్పుడు మీరు గమనిస్తే చిన్న విషయం ఏమంటే వీళ్ళు 3 పోతున్నారు. కానీ వేరే అతను వెహికల్లో పోతూ ఉండి వేరే అతను హైవే మీద పోతూ ఉండి అది తీసుకున్నాడు. గుండెకల్ చాంద్ అనే అతను తీసుకొని అతను ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు. అది ఇమీడియట్గా మై సిటీ కర్నూలు వాళ్ళు అది తీసుకొని అప్లోడ్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు మేము కూడా సోషల్ మీడియా మీద ఫుల్ అబ్జర్వ్ చేస్తున్నాం. ప్లస్ స్పెషల్ టీం ఉంది, సోషల్ మీడియా టీం. మా దాంట్లో సైబర్ క్రైమ్ టీం కూడా గమనిస్తుంటారు. వెంటనే ఇలాంటి ఏమైనా వచ్చిన వెంటనే యాక్షన్ తీసుకుంటాము. రెండోది మా వాళ్ళు కూడా మఫ్టీలో మీరు చూసారు, 8 మొబైల్స్ ఉన్నాయి టౌన్లో. మనం చూసారు మీరు సైలెన్సర్లు లేకుండా తిరగడం వలన సైలెన్సర్లు గట్టిగా ఉండి దాదాపు 75 సైలెన్సర్లు ఇప్పుడు రికార్డ్ చేశాం. ప్లస్ ఆటోలకు పైన హారన్లు పెట్టుకుని తిరుగుతున్నారు, అవి కూడా తీసుకున్నాం. అవి 600 హారన్ల వరకు ఉన్నాయి మా దగ్గర ఇప్పుడు. ఇవన్నీ మేము వెంటనే యాక్షన్ తీసుకుంటున్నాము. మేము కోరుకునే ప్రజలకు ఓటే ప్లస్ ప్రెస్ వాళ్ళకు కూడా కోరుకునేది ఏంటంటే ఇలాంటి ఉంటే మా దృష్టిలో తేండి. మేము ప్రతి సందుల్లో మేము తిరగలేము కదా, దానికి తీసుకొస్తే మేము వెంటనే యాక్షన్ తీసుకుంటాము. వితిన్ నో టైంలో మేము యాక్షన్ తీసుకొని వాళ్ళు కట్టే చర్యలు తీసుకుంటాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మైనర్స్కి బండ్లు ఇచ్చేసి బయటికి పంపిస్తున్నారు. సో మైనర్స్ వల్ల కూడా వాళ్ళ ర్యాష్ డ్రైవింగ్ కానీ మిగతా వాళ్ళు కూడా కింద పడే అవకాశం చాలా ఉంది, చాలా స్కోప్ ఉంది, చాలా చోట్ల చాలా ప్రమాదాలు జరిగినాయి. మరి దీని మీద మీరు ఏం మాట్లాడతారు? సార్ దీని మీదనే మేము ఆల్మోస్ట్ నేను వచ్చిన తర్వాత ఎస్పీ గారి ఆదేశాల మేరకు దాదాపు 300 మైనర్ డ్రైవింగ్ కేసులు మేము బుక్ చేశాము. ప్లస్ ఫైన్లు వేసాము, వాళ్ళకు కౌన్సిలింగ్ చేసాము. ఇది మన కౌన్సిలింగ్ సెంటర్లో ఫోన్ చేసి ఫస్ట్ టైం అయితే 5,000 రూపాయలు దాని మినిమం ఫైన్ ఉంది. సెకండ్ టైం వచ్చి 25,000 రూపాయలు ఫైన్ ఉంది. ఫాదర్కి కన్విషన్ ఉంది దాంట్లో. కనుక దాంట్లో మేము ఖచ్చితంగా రికార్డు మెయింటైన్ చేస్తున్నాము. అలాంటి మీద పక్కా చర్య తీసుకుంటాము. ఇంకోటి ఆటోలకు నంబర్ లేకుండా పోవడము, ప్లస్ టాప్ నెంబర్ లేకపోవడము, ఇలాంటివి కూడా యాక్షన్ తీసుకుంటున్నాము. వచ్చి వాళ్ళకు వెంటనే ఆర్టీఓ రాస్తాం. ఒకసారి ఆర్టీఓకి రాసినామంటే ఇంకా బండి అనేది వాళ్ళ హెవీ ఫైన్ ఉంటుంది. మేమైతే 1000, 2000, 5000 ఫైన్ వేస్తాం. ఆర్టీఓలు ఇప్పుడు దీనిలో 2 బండ్లకు ఫిట్నెస్ లేదు, ప్లస్ ఆర్సీ లేదు, సరిగ్గా ఇన్సూరెన్స్ లేదు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు ట్యాక్స్ లేదు, ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఆర్టీఓకి రాస్తే ఇప్పుడు వాళ్ళకు ఇంకా బండి అనేది ఇంకా చాలా కష్టంగా బయట తీసుకుంటారు వాళ్ళు. సో ప్రస్తుతం సిచ్యువేషన్లో నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ అనేది చాలా పెరిగిపోయింది. సో చాలా ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు కూడా దీనికి సంబంధించి. మరి దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ట్రాఫిక్ పునరుద్ధరించడానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? సార్ మీరు గమనించారు, 1 year బ్యాక్, 1.5 year బ్యాక్ 2 సిగ్నల్స్ పనిచేస్తున్నాయి. ఇది ఒకటి వచ్చి మీరు రాజ్విహార్, ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేస్తున్నది. గత సంవత్సరం లోపల ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు ట్రాఫిక్ మీద
సారు ప్రత్యేకమైన దృష్టి పెట్టడం వలన 15 సిగ్నల్స్ పనిచేస్తున్నాయి. ఇంకా 5 సిగ్నల్స్ మేము ప్రపోజల్ పెట్టాం. దాంట్లో రాజ్విఆర్, రెండవది గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఆటోమేటిక్ ట్రాఫిక్ సిగ్నల్ సిస్టమ్ అనేది పెట్టబోతున్నాం. అదేమంటే 20 లక్షల రూపాయలు అవుతుంది. ఇది ఆల్రెడీ వెండర్స్తో మాట్లాడినాము. మా బళ్ళా చౌరస్తా వెండర్స్ మాట్లాడితే ఇది ఏమంటే ఆటోమేటిక్గా ఎక్కడైతే రష్ తక్కువ ఉందో అక్కడ ఆటోమేటిక్గా అది తీసుకుంటుంది. అది సిగ్నల్ అంటే ఆటోమేటిక్ సిగ్నల్ సిస్టమ్ అది తీసుకుంటుంది. ప్లస్ రెండోది మీరు గమనించారు, గత 2 రోజుల నుంచి స్టాప్ లైన్స్ ఇప్పుడు స్టార్ట్ అయినాయి ఊర్లో, చూసింటారు మీరు. ఇవన్నీ వేయబోతున్నాము. విత్ ఇన్ నో టైంలో ఒక ప్రోగ్రాం పెట్టి ఆ ప్రోగ్రాంలో స్టడ్స్ కూడా తెప్పించాం సార్. దాదాపు 65 స్టడ్స్ తెప్పించాం. రాత్రులు సోలార్తో తీసుకొని పనిచేస్తాయి. మీ సోలార్తో పనిచేస్తాయి. ఆల్రెడీ స్టడ్స్ ఏమంటే స్టడ్ బ్లింకర్స్ కూడా తొందరలో పెట్టబోతున్నాము. వచ్చినా ఆల్రెడీ మన దగ్గర స్టాక్ ఉంది. తొందరలో అది పిలిపించి ఇంకా గుంతలు తీసి పెట్టడం పోతుంది. ప్లస్ మా ఉద్దేశం ఏమంటే ట్రాఫిక్ ఇంప్రూవ్మెంట్ కావాలి. ప్లస్ ప్రజలు కూడా డిసిప్లిన్, సిగ్నల్ వల్ల ఏమైతే డిసిప్లిన్ స్టార్ట్ అవుతుంది. దానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ప్రజల గురించి మాకు సహకారం అవసరం ఉంది. అది సార్ ప్రధానమైనటువంటి షాపింగ్ కాంప్లెక్స్, నగరంలోని ప్రధానమైనటువంటి షాపింగ్ కాంప్లెక్స్ల దగ్గర అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు సెంట్రల్ ప్లాజా కానివ్వండి, తర్వాత వస్త్రాలయ, సో ఇవన్నీ ప్రధానమైనటువంటి కాంప్లెక్స్ల దగ్గర పార్కింగ్ ప్లేసులు లేవు. అయినా కూడా వాహనదారులు అక్కడ వచ్చి పార్కింగ్ చేస్తున్నారు. దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో దీనిపైన ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు? సార్ మా దగ్గర దీనికి యాక్చువల్గా పార్కింగ్ ప్లస్ లోపల అండర్ గ్రౌండ్ పార్కింగ్ చూడాల్సింది మున్సిపాలిటీ సార్. ఆర్డర్ ఇచ్చే ముందు వాళ్ళు చూసుకోవాలి. దానికి మేము లెటర్లు పెట్టాము. రెండవది ఇంకో పాయింట్ చెప్పింది ఏమంటే ఈ బయట పెట్టేందుకు షాప్ వాళ్ళకు మేము నోటీసులు ఇచ్చాము. రెండవది ప్రతిరోజు మా టోయ్ వెహికల్ చూశారు మీరు, రోజు దాదాపు ఈ బండి 2 బండ్లు వెళ్ళి 15 బండ్లు ఎత్తుకొస్తున్నాయి. అడ్డంగా ఉండే బండ్లు ఎత్తుకొస్తే వాళ్ళ ఫైల్ వేసి పంపిస్తున్నాం. కొద్దిగా ఇంకా మార్పు రావాలి, ప్రజల్లో మార్పు రావాలి. మేమైతే కంటిన్యూగా దీని మీద డ్రైవ్ చేస్తున్నాం. ఓకే, 2026 జనవరి 1 నుంచి నో హెల్మెట్ నో పెట్రోల్ అని చెప్పేసి ఒక నినాదం తీసుకొచ్చారు. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకునే పరిస్థితి ఎక్కడ కనపడటం లేదు కర్నూలు నగరంలో. మరి దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అది కంటిన్యూ ప్రాసెస్ నడిచేది ఉందా? సార్ ఇది గత 2 నెలలు నడుస్తుంది, ఇంకా కంటిన్యూ చేస్తాము. దీన్ని మాత్రం వదిలే ప్రసక్తి లేదు. ఎందుకంటే మీరు చూశారు 45 మంది టౌన్లో మాత్రం చనిపోయారు సార్, హెల్మెట్ లేకపోవడం వలన, వివిధ కారణాల వలన. దానిలో ఎక్కువ శాతము హెల్మెట్ లేకపోవడం. కనుక నా రిక్వెస్ట్ ఒకటేమంటే హెల్మెట్ పెట్టుకుంటే మీరు ప్రాణాలు కాపాడుకుంటారు. ఎందుకంటే మీరు చూసారు బుధవారపేటలో కానీ ఇక్కడే మీకు కూతవేసే దూరంలో కూడా ఒక యాక్సిడెంట్ అయింది లోపల, కొత్తపేట లోపల చాలా సందు లోపల యాక్సిడెంట్ అయింది. వీళ్ళందరూ బతికేవాళ్ళు. ఇంకా జోహరాపురం 2 యాక్సిడెంట్లు అయినాయి. వీళ్ళందరూ తలకాయలకు హెల్మెట్ ఉంటే బతికేవాళ్ళు సార్. కనుక డ్రైవ్ చేస్తున్నాం. బట్ కొందరు మాకు వచ్చి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, ఏమని ఎందుకు పెట్టుకోవాలని ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఇది ఎంతవరకు నిజమో ప్రజలకు తేల్చాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు, హైకోర్టు అంతా కూడా ఖచ్చితంగా హెల్మెట్ పాటించండి, మీ ప్రాణాలు కాపాడుకోమంటుంది. అంటే ఒక చిన్న అంశం ఇక్కడ మనం తీసుకోవాలి. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల చాలా భద్రతగా ఉంటుంది, సేఫ్ సైడ్ కూడా. కానీ దాంట్లో ఒక చిన్న డిఫెక్ట్ కూడా ఉంది. ఏంటి అంటే ఇప్పుడు హెల్మెట్ పెట్టుకొని మనం డ్రైవ్ చేసేటప్పుడు పక్కన సౌండ్స్ అనేది ఏమాత్రం మనకు వినపడడం లేదు. సో దానివల్ల ఎక్కువ అవకాశం అంటే యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు మనకు కనపడుతుంది. సో దీనిపైన ఏం మాట్లాడతారు సార్? ఇది 2 అపోహలు ఉన్నాయి సార్. మీరు తమరు చెప్పింది ఏమంటే సౌండ్ రాకపోవడము అంటారు. రెండోది వెంట్రుకలు పోతాయని రెండో అపోహ ఉంది చాలామంది యంగ్స్టర్స్కు, ఆడవాళ్ళకు. ఇది పక్క నా దశకు సైంటిఫిక్గా లేదు సార్, తప్పది. ఎందుకంటే ఈ మోటార్ సైకిల్లో 2 అద్దాలు ఉంటాయి చూసారు మీరు, రైట్ లెఫ్ట్. అది ఎందుకు పెట్టారంటే అది చూసేదానికి. మనం వెనకాల ఏముంది, మనము లైన్ క్రాస్ చేస్తాం. ఏమనంటే ట్రాఫిక్ మేనేజ్మెంట్ మీద, ట్రాఫిక్ మీద అవగాహన ఉంటే ఇవన్నీ యాక్సిడెంట్ కావు సార్. మనం లైన్ మారుతున్నాం, మనము సైడ్ మిర్రర్ చూడాలి, వెనకాల బండ్లు వస్తున్నాయి లేదని. ఈవెన్ 4 వీలర్లు కూడా మనం గమనించి పోవాలి. సడన్గా మారితే వాడు వచ్చి కొట్టేస్తాడు. అది మనకు అదొకటి. రెండవది వెంట్రుకలని పోవు సార్, అది హెరిడిటరీ. రెండవది కెరటిన్, మెలనిన్ అనే ఒక విటమిన్స్, ప్రోటీన్స్ వల్ల నడుస్తుంది. ఇది మీరు గమనిస్తే అది ఎట్లాంటి పోదు. ఇప్పుడు మీరు గమనించారు, నాకు వెంట్రుకలే పోలే చూడండి. నాకు దాదాపు నేను ఎక్కువ క్యాప్ పెడతాను, మా పీ క్యాప్ ఎక్కువ చెమట వస్తుంటుంది, కానీ నాకు వెంట్రుకలు పోవాలి. ఏమంటే మెలనిన్, విటమిన్ ఈ లోపం ఉంటే యాక్టివ్ అవుతాయి. ఇది అపోహ సార్, అది దానివల్ల ఏం కాదు సార్. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది చూశారు కదండి, దాదాపుగా మన ట్రాఫిక్ సీఎం మన్సూరుద్దీన్ గారు చెప్పినటువంటి అంశము, ట్రాఫిక్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తర్వాత నేషనల్ హైవేలో జరుగుతున్నటువంటి ఈ స్టంట్ల పర్వం అనేది ముందు దానికి తెర దించేలా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, కట్టుదిట్టమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నారు. సో 1TV కెమెరా పర్సన్ జేమ్స్తో యాంకర్ అర్జున్.